బయట దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు మాత్రం మామూలు తలపిస్తలేవు. డి అంటే డి, సై అంటే సై, పో అంటే పో, యా యా, రాజమా ఉలికి పాడు టెడెంటెడెంటెడె యుద్ధాలు మాత్రం బీభత్సంగా జరుగుతున్నాయి అనమాట. సో పోయి ఆ దేశాల వల్ల మన దేశం మీద కూడా ఆర్థిక సంక్షోభం ఇంపాక్ట్ పడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం జరిగింది అనమాట. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ కొరత అయితేనేమి, పెట్రోల్ డీజిల్ యొక్క కొరత గురించి ఆయన ఇంకా చాలా చాలా యొక్క ఆర్థిక పరిస్థితులను ఆయన తెలుసుకోవడం జరిగిందనమాట. సో అదే విధంగా ముందు లాక్డౌన్ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. లైక్ ఏంటంటే కొంతమంది నవ్వించగలుగుతారు, పాడగలుగుతారు, సో కొంతమంది సింగింగ్ చేయగలుగుతారు, కొంతమంది సాంగ్స్ రాయగలుగుతారు, కొంతమంది చలోక్తులు వేయగలుగుతారు, ఇంకొంతమంది డైలాగ్స్ బాగా చెప్పగలుగుతారు, ఇంకొంతమంది కవితలు బాగా రాయగలుగుతారు. సో ఇలా చాలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క కళాకారుడు ఉన్నాడు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నా టాలెంట్ బయట పెడితే బాగుండరు అయ్యా అని చెప్పేసి ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా. సో అంటే మీ యొక్క టాలెంట్ని బయట పెట్టాలి అనేటువంటి ఒక సందర్భం ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అదేవిధంగా చాలామంది లైక్ బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, వాయిస్ బాగుంటుంది బట్ బయటికి పాడాలంటే పాడలేరు అనమాట. అబ్బో శోభనానికి రెడీ అయిన పెళ్లి కొడుకు లాగా సిగ్గుపడుతూ ఉంటారనమాట. అరే పక్కోడు ఏమనుకుంటాడు, అరే గిట్ల ఎక్కిరిస్తాడేమో, అరే వాయిస్ బాగాలేదు అంటాడేమో అది అని చెప్పేసి. సో ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు బయట, నేనైతే ఒక పాట పాడిస్తున్నా అంతే, దడుచుకోకండి. సో ఓన్గా ఒక 2 లిరిక్స్ అనుకున్నాను బట్ పాడుతున్నాను, విధంగా ఉండు పారిపోవడానికి కాదు, వినడానికి అనమాట. పర్సులో నా పైసలు ఖాళీ, ఏటీఎంలో కాసులు ఖాళీ, బండిలో నా పెట్రోల్ ఖాళీ, మైండ్లో నా ఆలోచన ఖాళీ ఖాళీ ఖాళీ, మనసంతా ఖాళీ. పర్సులో నా పైసలు ఖాళీ, ఏటీఎంలో కాసులు ఖాళీ, బండిలో నా పెట్రోల్ ఖాళీ, మైండ్లో నా ఆలోచన ఖాళీ ఖాళీ ఖాళీ, మనసంతా ఖాళీ. లైఫ్ అంటే ఎండవానలా, ప్రేమంటే స్వీట్ హాటులా, ప్రాణం తీయకే ప్రేయసి పాప ఖాళీ ఖాళీ, మనసంతా ఖాళీ. పర్సులో నా పైసలు ఖాళీ, ఏటీఎంలో కాసులు ఖాళీ, బండిలో నా పెట్రోల్ ఖాళీ, మైండ్లో నా ఆలోచన ఖాళీ ఖాళీ ఖాళీ, మనసంతా ఖాళీ. వావ్ సూపర్, క్లాప్స్ కొట్టండి అబ్బా. ఓ మై గాడ్, ఏంట్రా బాబు వీడే డబ్బా కొట్టుకుంటున్నాను అనుకుంటారు కదా. సజ్జీ నువ్వు సూపర్, నేను సింగర్ని అయిపోతా ఫ్యూచర్లో. ఎనీవే అంటే ఐ మీన్ ఈ లిరిక్స్ అర్థమై ఉండొచ్చు. అంటే ఈ జనరేషన్లో చాలా వరకు ఏంటంటే కొంతమంది, అంటే అందరిని అంటలేను, కొంతమంది లైక్ డబ్బున్న దగ్గర లవ్ అనేది ఎక్స్పోజ్ చేస్తారు, తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఉన్న దగ్గరికి వెళ్ళి అలా ఎక్స్పోజ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్, ఒక లవరు మొత్తం తనకున్నదంతా ఖర్చు పెట్టేసి ఇక చివరికి ఎట్లా అంటే ఏం లేకుండా బెకార్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ దగ్గర పోదామని చెప్పేసి బండికి కొడితే పెట్రోల్ ఉండదు, ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు రాజేద్దామంటే పైసా ఖాళీ. సో ఇక మైండ్లో ఆలోచన ఉండదు, మైండ్లో ఏం పని చేద్దామని ఆలోచన ఉండదు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి లిరిక్ ఎలా ఇచ్చాయో బాగుంచే కదా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఉన్నటువంటి టాలెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి బయట పెట్టాలనుకుంటున్నారు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. లిజనర్స్ అందరికీ